ఏడాది మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో తెలంగాణలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. ఆహార పంటల బదులు పప్పుధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవద్దు అన్న రైతుల ఆశలు అడియాసలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం బాధాకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కింటా పెసరకు మద్దతు ధర 8,682 రూపాయలు ప్రకటించినప్పటికీ ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయడం లేదు అన్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్లు, గ్రామీణ ప్రాంతాల వ్యాపారులకు పంటను క్వింటా 6,000 నుంచి 6,500 మధ్యనే రైతులు విక్రయిస్తున్నారని అన్నారు. ప్రైవేటు వ్యాపారుల వల్ల రైతులు క్వింటాకు 2,500 రూపాయలకు పైగా నష్టపోతున్నారని మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పెసర పంట రైతులకు శాపంగా మారిందన్నారు. ఇప్పటికే రైతు రుణమాఫీ, రైతు బంధును అటకెక్కించారని, మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు బోనస్ చెల్లిస్తామన్న మాటను కూడా బోగస్ చేశారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మంగళం పాడారని హరీష్ లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాటి తెలుసుకుందాం. నర్సింగ్రావు, ఆహార పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖను రాశారు. రైతులు ఆహార పంటలతో పాటుగా పప్పు ధాన్యాల పంటల్ని కూడా వేస్తారు, దానివల్ల మెరుగైనటువంటి లాభాలు వస్తాయని ఆశించి రైతులు ఆ పంటల్ని వేస్తారు. ప్రధానంగా కందులు, పెసర్లు వంటి పప్పు ధాన్యాలను తెలంగాణలో విరివిగా కూడా పండిస్తారు. ఈసారి పెసర్లకి ప్రధానంగా 8,682 రూపాయల మద్దతు ధరను కూడా కేంద్రము ప్రకటించింది. అయినప్పటికీ ఎక్కడ కూడా మార్కెట్లలో 8,682 రూపాయల మద్దతు ధర రైతులకి లభించడం లేదు. దాని ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. క్వింటాల్కి బహిరంగ మార్కెట్లో వాళ్ళు ఎక్కడా కూడా ప్రభుత్వము వాస్తవానికి గతంలో మార్క్ఫెడ్ ద్వారా పప్పుధాన్యాల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేది. సో దాని ద్వారా బహిరంగ మార్కెట్ లో కూడా కొంత పోటీ పడి వ్యాపారులు రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసేటువంటి వారు. అప్పుడు రైతులకు కొంత మేలు జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల వ్యవసాయ మార్కెట్లలో, అదేవిధంగా బయట మార్కెట్లలో రైతులు వ్యాపారం. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.